వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ 6వ భక్త సమ్మేళనం ఈ నెల 28, 29 తేదీల్లో తెలుగు రాష్ట్రాల స్థాయిలో సత్తుపల్లిలో జరగనుంది. స్థానిక మాధురి ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి మోదమాయానంద మహారాజ్, ఇతర స్వామీజీలు, మతాజీలు హాజరు కానున్నారు. స్థానిక ప్రైవేటు విద్యా సంస్థలు, ఇతర సేవా సమితుల సహకారంతో శ్రీరామకృష్ణ సేవా సమితి వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థి సమ్మేళనం, మధ్యాహ్నం కళాశాల విద్యార్థులతో యువజన సమ్మేళనం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. 29వ తేదీన భక్త సమ్మేళనం జరగనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామకృష్ణ వివేకానంద సేవా సంస్థల నిర్వాహకులు, భక్తులు హాజరు కానున్నారు. అన్ని వర్గాల వారు ఈ ఆధ్యాత్మిక విందుకు హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఆధ్యాత్మిక భక్త సమ్మేళనం పురస్కరించుకుని శ్రీరామకృష్ణ వివేకానంద జీవిత సందేశం గురించి విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో 2 విడతలుగా ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వివేకానందుడు జగతికి ఒక స్ఫూర్తినిచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా. రామకృష్ణ వివేకానంద భావ పరిషత్ 6వ భక్త సమ్మేళనం డిసెంబర్ 28, 29 తేదీల్లో సత్తుపల్లిలో మాధురి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడం కోసం విద్యార్థి సమ్మేళనం, అలాగే దారి తప్పుతున్నటువంటి యువతకి మేల్కొల్పడం కోసం యువజన సమ్మేళనం జరుగుతూ ఉంది. విద్యార్థి సమ్మేళనానికి ప్రధానమైన వక్తలుగా రామకృష్ణ మఠం నుంచి స్వామి మోదమాయానంద మహారాజ్, అధ్యక్షుడు రామకృష్ణ మఠం హైదరాబాద్, అలాగే స్వామి సిద్ధికంఠానంద మహారాజ్, కార్యదర్శి విజయవాడ. వీరితో పాటుగా ప్రధానమైనటువంటి వక్తగా శ్రీమతి కేజీవి సరిత, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సెల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐడి డిపార్ట్మెంట్కి వారు కూడా వచ్చేసి విద్యార్థులకి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాలు చేస్తారు. ఇది 28వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు మాధురి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు యువజన సమ్మేళనం జరుగుతుంది. యువజన సమ్మేళనంలో కళాశాల విద్యార్థులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వందే మాతరం ఫౌండేషన్ నుండి రవీంద్ర గారు, అట్లాగే అద్దంకి శ్రీధర్ బాబు గారు IAS టొబాకో కంపెనీ కమిషనర్గా ఉన్నారు. వీరు కూడా వచ్చేసి విద్యార్థులకి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తారు. 28వ తేదీ సాయంకాలం 5 గంటల నుండి భక్త సమ్మేళనం స్టార్ట్ అవుతుంది. ఈ భక్త సమ్మేళనంలో వివిధ రామకృష్ణ మఠాల నుండి సుమారుగా 15 మంది స్వామీజీలు, శారదా మఠం నుండి 2 మాతాజీలు వచ్చి స్వామి వివేకానంద యొక్క బోధనల్ని మనందరికీ, సత్తుపల్లి వాసులకి, సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లాగే దర్శించండి, ధరించండి. ఈ పుణ్య కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. డిసెంబర్ 28, 29న రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ భక్త సమ్మేళనం సత్తుపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. వేదిక మాధురి ఫంక్షన్ హాల్. దాని సందర్భంగా మనం విద్యార్థుల్లోని చైతన్యాన్ని నింపడం కోసం వివేకానంద సాహిత్యం మీద, స్వామి వివేకానంద జీవితం సందేశంపై స్కూల్ లెవెల్లో ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్ లెవెల్లో ప్రతి క్లాస్కి, ప్రతి సెక్షన్కి 1st, 2nd, 3rd ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో గెలుపొందినటువంటి విద్యార్థుల్ని సెక్షన్కి 3 చొప్పున 21 స్కూల్స్ నుండి ఈరోజు జాగృతి ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. ఇది సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి ఎగ్జామినేషను. దీంట్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు డిసెంబర్ 28 జరిగేటువంటి వేదికపై స్వామీజీల చేతుల మీదుగా వీరందరికీ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ ఎగ్జామినేషన్కి ప్రతి పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు, అట్లాగే సహకరించినటువంటి మేనేజ్మెంట్స్కు, ఉపాధ్యాయులకు, అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది.